తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీలోని ఉపాధి హామీ కూలీలకు కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది. 605 కోట్ల వేతన బకాయిలనైతే విడుదల చేస్తుంది ప్రభుత్వం. ఈ రోజు లేక రేపు నేరుగా అకౌంట్లోకి డబ్బులు పడే వెసులుబాటు కల్పిస్తోంది. పెండింగ్లో ఉన్న బకాయిలు చెల్లించాలంటూ కూడా కేంద్రానికి ఏపీ ప్రభుత్వం లేఖ రాసింది. నిన్న 605 కోట్లు విడుదల చేసింది కేంద్రం. మిగతా మొత్తం దశల వారీగా కూడా విడుదల చేస్తామని కూడా కేంద్రం చెప్తోంది. ఏపీలోని ఉపాధి హామీ కూలీలకు కేంద్ర ప్రభుత్వం శుభవార్తనైతే వినిపించింది. 605 కోట్ల వేతన బకాయిలను కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కూలీల బ్యాంకు ఖాతాల్లో ఈ మొత్తం మరో 2-3 రోజుల్లో జమ కానున్నాయి. గ్రామీణ ఉపాధి పథకంలో పనిచేస్తున్న వారికి కేంద్రం 2,500 కోట్లకు పైగా వేతనాలను చెల్లించాల్సింది. గ్రామీణ ఉపాధి హామీ శ్రామికులకు 2025 మే 28 తర్వాత కేంద్రం ఇప్పటి వరకు వేతనాలను అయితే విడుదల చేయలేదు. ఈ క్రమంలోనే బకాయిలు చెల్లించాలు అంటూ కూడా కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖకు ఏపీ ప్రభుత్వం ఇటీవల లేఖ రాసింది. దీంతో 605 కోట్లను కేంద్ర ప్రభుత్వం నిన్న అంటే గురువారం విడుదల చేసింది. మిగతా మొత్తాన్ని దశల వారీగా విడుదల చేయనున్నారు. ఇదిలా ఉంటే ఇవాళ కొంతమంది ఉపాధి హామీ డబ్బులు కూడా పడినట్లుగా తెలుస్తోంది. మిగతా వారికి దశల వారీగా పడనున్నట్లుగా కూడా మనకి సమాచారం అందుతుంది. ఇక మరోవైపు ఉపాధి హామీ పథకంలో పనిచేసే వారి కోసం కేంద్ర ప్రభుత్వం కొత్త నియమ నిబంధనలు కూడా అమల్లోకి తెచ్చింది. ఉపాధి హామీ పథకంలోని కూలీలకు ఇకపై డబ్బులు రావాలంటే రోజు 2 సార్లు ఫోటో తీసి ఆన్లైన్లో పెట్టాల్సి ఉంటుంది. పని ప్రదేశంలో ఉదయం సాయంత్రం కూలీలను 2 సార్లు ఫోటో తీసి ఆన్లైన్లో ఉంచాల్సి ఉంటుందని కూడా చెప్తుంది. ఈ ఫోటోలను నేషనల్ మొబైల్ మానిటరింగ్ సిస్టమ్ యాప్లో అప్లోడ్ చేయాల్సి ఉంటుందని కూడా చెప్తుంది. ఉదయం 9 గంటలకు మొదటి ఫోటో, సాయంత్రం 4 గంటలకు రెండో ఫోటో తీసి అప్లోడ్ చేయాలని కూడా కేంద్రం సూచిస్తోంది. ఇటు మరోవైపు ఫీల్డ్ అసిస్టెంట్లు ఉపాధి హామీ కూలీల ఫోటోలు తీస్తారు. ఆ ఫోటోలను పంచాయతీ సెక్రటరీలో నిరంతరం పర్యవేక్షించాల్సి ఉంటుంది. దీనిపై ఎంపీడీఓకు నివేదిక ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. అలాగే మండల స్థాయి అధికారులు ఎన్ని ఫోటోలు సరిగ్గా తీశారు, ఎన్ని ఫోటోలను సరిగ్గా తీయలేదనేది కూడా సరిచూడాల్సి ఉంటుందంట. ఇలా అన్ని గ్రామాల నుంచి వచ్చిన వాటిలో 20% వివరాలను మండల స్థాయి అధికారులు జిల్లా అధికారులకు పంపించాలి. జిల్లా ఆఫీసులో ప్రతి ఫోటోను జాగ్రత్తగా భద్రపరచాలని కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. ఏపీలోని ఉపాధి హామీ కూలీలకు కేంద్ర ప్రభుత్వం శుభవార్తనే వినిపించింది. 605 కోట్ల వేతన బకాయిలను కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది. ఇప్పటికే జాతీయ గ్రామీణ ఉపాధి హామీల పథకం కూలీల బ్యాంకు ఖాతాల్లో ఈ మొత్తం మరో 2-3 రోజుల్లో జమ కానుంది. గ్రామీణ ఉపాధి పథకంలో పనిచేస్తున్న వారికి కేంద్రం 2,500 కోట్లకు పైగా వేతనాలను చెల్లించాల్సింది. గ్రామీణ ఉపాధి హామీ శ్రామికులకు 2025 మే 28 తర్వాత కేంద్రం ఇప్పటి వరకు వేతనాలు విడుదల చేయలేదు. ఈ క్రమంలోనే బకాయిలు చెల్లించాలి అంటూ కూడా కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖకు ఏపీ ప్రభుత్వం ఇటీవల లేఖ రాసింది. దీంతో 605 కోట్లను కేంద్ర ప్రభుత్వం నిన్న అంటే గురువారం విడుదల చేసింది. మిగతా మొత్తాన్ని దశల వారీగా విడుదల చేయనున్నారు. ఇదిలా ఉంటే ఇవాళ కొంతమంది ఉపాధి హామీ డబ్బులు కూడా పడ్డాయి. మిగతా వారికి కూడా దశల వారీగా డబ్బులు పడనున్నట్లుగా కూడా కేంద్రం చెప్తోంది. ఇటు మరోవైపు ఉపాధి హామీ పథకంలో పనిచేసే వారి కోసం కేంద్ర ప్రభుత్వం కొత్త నియమ నిబంధనలను అయితే అమల్లోకి తెచ్చింది. ఉపాధి హామీ పథకంలో కూలీలకు ఇకపై డబ్బులు రావాలంటే రోజు 2 సార్లు ఫోటో తీసి ఆన్లైన్లో పెట్టాల్సి ఉంటుందని కూడా చెప్తుంది. పని ప్రదేశంలో ఉదయం సాయంత్రం కూలీలను 2 సార్లు ఫోటో తీసి ఆన్లైన్లో ఉంచాల్సి ఉంటుంది. ఈ ఫోటోలను నేషనల్ మొబైల్ మానిటరింగ్ సిస్టమ్ యాప్లో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఉదయం 9 గంటలకు మొదటి ఫోటో, అలాగే సాయంత్రం 4 గంటలకు రెండో ఫోటో తీసి అప్లోడ్ చేయాలని కూడా కేంద్రం చెప్తోంది. ఇటు మరోవైపు ఫీల్డ్ అసిస్టెంట్లు ఉపాధి హామీ కూలీల ఫోటోలు తీస్తారు. ఆ ఫోటోలను పంచాయతీ సెక్రటరీలు నిరంతరం పర్యవేక్షించాల్సి ఉంటుంది. దీనిపై ఎంపీడీఓకు నివేదిక ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. అలాగే మండల స్థాయి అధికారులు ఎన్ని ఫోటోలను సరిగ్గా తీశారు, ఎన్ని ఫోటోలను సరిగ్గా తీయలేదు అనేది కూడా సరిచూడాల్సి ఉంటుంది. ఇలా అన్ని గ్రామాల నుంచి వచ్చిన వాటిలో 20% వివరాలను అయితే మండల స్థాయి అధికారులు జిల్లా అధికారులకు పంపించాల్సి ఉంటుంది. జిల్లా ఆఫీసులో ప్రతి ఫోటోను జాగ్రత్తగా భద్రపరచాలని కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులో స్పష్టంగా చేసింది.